హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. ఇవాళ మనం కొంచెం రియాలిటీ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటంటే ఒక మనిషి ఏదైనా స్టార్ట్ చేస్తే ఒక పనిని దాన్ని గురించి ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే కూడా డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే కీడించి మేలించమని చెప్పడం మంచి విషయమే, పెద్దవాళ్ళు అది మంచిగా చెప్పారు. కాకపోతే ఏంటంటే కీడించే వాళ్ళ గురించి అయితే ఏం మాట్లాడుకుంటాం మనం. బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక పర్సన్ హైదరాబాద్ వరకు రావాలి అంటే ఒక ఊరు నుంచి, రీసెంట్గా ఒక సినిమాలో కూడా చూశాను నేను, ఏదో సాధిద్దాము హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుందాము అనుకుంటే నీ వల్ల ఏమవుతుందిరా, అదేదో ఇక్కడే ఉండి ఏదో ఒకటి పని చేసుకునేదానికి అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి రెండు రకాలుగా ఉంటుందేమో, మేబీ వీడు వెళ్తే బాగుపడతాడు అనుకోవచ్చు, లేకపోతే నిజంగానే వీడు వెళ్ళి అక్కడ చేసేది ఏమీ లేదు అనుకోవచ్చు. జనరల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ అసలు మీ లాంగ్వేజ్లో ఏమంటారు? అంటే వీళ్ళు ఎనర్జీ డ్రైన్ చేస్తారు, ఎనర్జీ డ్రైనర్స్ అనొచ్చు, లేదంటే ఇన్సెక్యూరిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఎవరైనా సరే ఇద్దరు పీపుల్ ఫ్రెండ్స్ని తీసుకుందాము, ఒకటికి సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంది, బెంగళూరు లేదంటే వేరే స్టేట్ వెళ్ళి చదువుదామంటే ఫస్ట్ వీడు వద్దంటాడు. బికాస్ వాడు సక్సెస్ అయితే నేను సక్సెస్ అవ్వలేదని నా ఫ్యామిలీ నన్ను బ్లేమ్ చేస్తారేమో. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అంటే నువ్వు చేయలేవులే. ఫస్ట్ ఇన్సెక్యూరిటీ. నాకంటే ఒకరు ముందు అడుగేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు అంటే 70+ యాక్సెప్ట్ చేయలేరు. ఫ్రెండ్స్ అయినా ఈవెన్ పార్ట్నర్స్ అయినా కూడా మనకంటే ఒకరు ముందుకు అదే మా హ్యూమన్ సైకాలజీ. యాక్సెప్ట్ చేయలేం మనం, మనకంటే ఒకరు ముందుకు వెళ్తున్నారు అని అంటే. సెకండ్ ఫ్యాక్టర్ అంటే విలేజెస్లో చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ చదివిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుందాం, కెరీర్ బిగిన్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళు అంతవరకు ఒక బావిలో కప్పలాగా ఉంటారు, ఒక కంఫర్ట్ జోన్లో. వేరే ప్రపంచం వాళ్ళకి తెలీదు. పీపుల్ మేనేజ్మెంట్ కానీ, కల్చర్స్ ఎలా ఉంటాయి, జాబ్స్ ఎలా ఉంటాయి, ఇదేది వాళ్ళకి తెలీదు. సో కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, వీళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు వెళ్తే అక్కడ అచీవ్ చేయలేరు, అక్కడ వీళ్ళు అడాప్ట్ అవ్వలేరు, ఫిట్ అవ్వరు, దే డోంట్ ఫిట్ దేర్ అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో వెళ్తా అన్నప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటి, నో, యూ కాంట్ డూ దట్ అనేది మనకి ప్రోగ్రామ్ చేస్తారు మైండ్లో. సో అప్పుడు యాజ్ ఎ పర్సన్గా మనం ఎట్లా రియాక్ట్ అవుతాం, నిజమేనేమో అక్కడ అన్ని కష్టాలు ఉంటాయి అనుకుంటే ఎందుకులే, ఈ నా సొంత ఊర్లోనే చిన్న జాబ్ చేసుకుంటే బ్రతకొచ్చని. కానీ నిజం మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎంతసేపు కంఫర్ట్ జోన్లో ఉంటే అంత వెనక్కి వెళ్తాం కానీ అక్కడ సక్సెస్ రాదు. ఇట్స్ నాట్ అబౌట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ స్మాల్ జాబ్. మనం కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే రియాలిటీని చూస్తాము. సో మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేసినప్పుడు, ఈ సెకండ్ పర్సన్ గురించి ఆలోచిస్తే, ఎవరైనా డిస్కరేజ్ చేసినప్పుడు ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, నేను నిజంగా ఈ పర్టికులర్ రోల్కి ఎలిజిబుల్ అవుతానా? ఎస్ ఆర్ నో. ఇఫ్ ఎట్ ఆల్ ఎస్, గో ఫర్ ఇట్. ఇఫ్ ఎట్ ఆల్ నో, ఎలిజిబుల్ కానని మీకు మీరు అనిపిస్తే ఏం చేయాలి? అయినా మీరు వెళ్ళండి. వై? ఎందుకంటే మనం ఏదైనా కొత్తది ట్రై చేసినప్పుడే ఎలిజిబుల్ అవుతామా లేదా తెలుస్తుంది, కానీ ఊరికే మైండ్లో నేను ఎలిజిబుల్ అవ్వను అంటే తెలియదు. సో యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్. మీరు ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, లేదా మీడియాలో ఎంటర్, ఈ రోజుల్లో ప్రతి డొమైన్లో అవకాశాలు ఉన్నాయి. జనాలు అవకాశాలు లేవు, జాబ్స్ లేవు అనేది రాంగ్ అజంప్షన్. అవును, జాబ్స్ లేవు అని చాలా మంది బయట చెప్తారు, కానీ రాంగ్ అజంప్షన్. మన దగ్గర సర్టన్ స్కిల్స్ ఉంటే కంపెనీసే మనల్ని వెల్కమ్ చేస్తున్నాయి. సో మీరు డిఫరెంట్ డొమైన్, మనం చదువుకున్నదే చేయాలనే రూల్ ఎక్కడా లేదు. ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారా? నేను చేస్తున్నాను. ఓకే ఓకే, చదువుకున్నదే ఒక సామెత అని కాదేనా, స్టూడెంట్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలని. ఇప్పుడు అట్లే ఉంది, ఏది చేయాలి అన్నా మీరు చూడొచ్చు ప్రతి డొమైన్లో ఎక్కువ ఇంజనీర్సే ఉంటారు, అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు. సో అట్లా ఎప్పుడు లోగా ఫీల్ అవ్వద్దు. మీరు చూసుకుంటే ఎంఎస్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్ పెట్రోల్ పంప్స్, వాష్రూమ్స్ క్లీన్ చేయడము, సూపర్ మార్కెట్లో, అక్కడ వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ వర్క్ అంటారు, ఇక్కడ లేబర్ వర్క్ అంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్నారు ఇక్కడ. అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే, ఇక్కడేమో లేబర్ వర్క్ అంటున్నారు మన ఇండియాలో. సో మీరు ఫస్ట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయండి, కమ్అవుట్ ఫ్రమ్ దట్ కంఫర్ట్ జోన్ అంటాను, అది ఏ ప్లేస్ అయినా. మీకు నిజంగా అంత క్లారిటీ ఉంటే కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ స్ట్రగుల్స్ అనేవి తప్పవు. అందరికీ మీరు ఫస్ట్ రాగానే మీకు చేరేసి ఇంటర్వ్యూస్ ఎవరు చేయరు. మీరు ట్రావెల్ చేయాలి, ఫెయిలియర్స్ వస్తాయి, ఫెయిలియర్సే ఫ్రీ టీచింగ్ అనమాట. లక్షలు పెట్టి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం కంటే ఒక ఫెయిలియర్ ఎక్స్పీరియన్స్ చేయండి, అదే మనకు అన్నీ నేర్పిస్తుంది. ఫెయిల్యూర్ అనగానే ఆటోమేటిక్గా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ బట్ నిజంగానే రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆ ఫెయిల్యూర్ నుంచి ఎంత సక్సెస్ అవుతున్నాము అనేది తర్వాత తెలుస్తుంది. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్
200 క్యాండిడేట్స్ ఉన్నారు, మీకు ఒక్కరికి జాబ్ వచ్చింది, నాకే జాబ్ వచ్చిందని ఎప్పుడు అనుకున్నారా? నాకే ఎందుకు రావాలి ఈ జాబ్, 200 మందికి రాలేదు అట్లా ఫీల్ అవ్వరు కదా. లేదు. నాకు జాబ్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతారు. కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చిందని ఎందుకు అనుకోవాలి? ఓకే, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అది అసలు ఏది కష్టం కాదు మనం డీప్ డౌన్ ఆలోచిస్తే. అంటే బేసిక్ గా మనుషుల్లో అంత పాజిటివిటీ లేదు కదా మ్యామ్. మనం డీప్ డౌన్ వెళ్ళి ఆలోచిస్తే ఏది కష్టం ఉండదు, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనమే తొందరపడతాము, హైపర్ అయిపోతాము, త్వరగా రియాక్ట్ అయిపోతాము. మనకి క్విక్ ఫిక్స్ కావాలి, త్వరగా సొల్యూషన్. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు వస్తాడు? మార్నింగ్ వస్తాడు. నైట్ రమ్మని మనం ₹1,00,00,000 ఇక్కడ పెట్టి సూర్యుడు నైట్ రా అంటే వస్తాడా? రారుగా. దట్ ఈస్ ద రియాలిటీ, దట్ ఈస్ ద నేచర్ లా అంటారు. సో మన లైఫ్లో కూడా మనకి ఒక రైట్ టైం అనేది ఉంటుంది. ఆ రైట్ టైం కోసం నువ్వు వెయిట్ చేయాలి. కానీ నాకు ఈ రోజే ఇంటర్వ్యూకి వెళ్ళా, జాబ్ సెలెక్ట్ అయిపోయా, ప్రమోషన్ రావాలంటే దట్ ఈస్ ఫాల్స్ బిలీఫ్. కాన్ఫిడెన్స్ వేరు, ఫాల్స్ బిలీఫ్ వేరు. కొంతమంది ఊహల్లో అంటే పడుకొని ఊహల్లో అన్ని ఆలోచించుకుంటారు, వర్క్ చేయరు. జస్ట్ నేను హైదరాబాద్ వెళ్ళిపోతే నాకు నెక్స్ట్ డే ప్రమోషన్ వస్తుంది, నెక్స్ట్ డే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అని ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోవడం వల్ల డిప్రెషన్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో రియాలిటీ గోల్ సెట్ చేసుకున్నాండి. ఒకవేళ నేను వెళ్ళాను, నాకు జాబ్ రాలేదు, 2 months వెయిట్ చేస్తాను, 3 months వెయిట్ చేస్తాను, ఫస్ట్ చిన్న జాబ్తో స్టార్ట్ చేస్తాను. పాతకాలంలో అంటే ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. ఒక స్టోరీ, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్తూ 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 అతనికి అతను ఏంటంటే ప్రపంచంలోనే ఉన్న ఒక మంచి ఫ్లవర్ తీసుకొని దేవుడికి పూజ చేయాలని ఒక డ్రీమ్. వెళ్తుంటే చాలా ఫ్లవర్స్ అతనికి దొరుకుతున్నాయి. ఇది ఫ్లవర్ సరైంది కాదు అని వెళ్తూ వెళ్తూ అన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో అతనికి ఫ్లవర్స్ లేని ఒక ఎడారి ఉంటుంది, అక్కడ గుడి ఉంటుంది. సో ఈ వెంట్ టు గాడ్ అండ్ ప్రే చేస్తే, నేను ఇంత జెన్యున్గా నీకు మంచి ఫ్లవర్ తీసుకురావాలనుకున్నాను, కానీ ఎక్కడ నాకు దొరకలేదు, నేను కావాలనుకున్నా అంటే అప్పుడు గాడ్ రిప్లై ఇస్తారు, నువ్వు ఎంత పిచ్చివాడు అంటే నీకు వస్తున్నప్పుడు నీకు 100 ఫ్లవర్స్ నీ కాళ్ళ కింద పోయాయి, అందులోనే నీకు కావాల్సిన ఒక ఫ్లవర్ ఉంది కానీ నువ్వు రియలైజ్ అవ్వలేదు. అదే 100 ఫ్లవర్స్ నువ్వు తీసుకొని గంపలు వేసుకొని నా దగ్గరకు వచ్చి ఉంటే ఒక్క ఫ్లవర్ కంటే కొన్ని 100 ఫ్లవర్తో నాకు పూజ చేసేవాడివి కదా. సో ఇది మన రియాలిటీలో ఏంటంటే మనకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తే ఇది నాకు తగ్గదులే, చిన్న జాబ్ కదా, చెయ్యను కదా. చిన్న జాబ్ చేసినప్పుడే నెక్స్ట్ నీకు పెద్ద జాబ్కి ఎలిజిబిలిటీ ఉండే స్కిల్స్ పెరుగుతాయి. ఇది చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ దగ్గర నేను వినేదాన్ని కొన్ని సంవత్సరాల క్రితం. బీటెక్ స్టూడెంట్కి ఒక ₹10,000 జాబ్ వస్తే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకి ఎలా అనిపించేది అంటే, నేను బీటెక్ చేశాను, నేను ఎందుకు ₹10,000 జాబ్ చేస్తాను, నేను క్యాంపస్ సెలక్షన్స్లో కొట్టుంటే ₹1,00,000 జాబ్ వచ్చేది నాకు, లేదంటే ఇప్పుడు నేను గట్టిగా ట్రై చేస్తే నాకు ₹1,00,000 జాబ్ వస్తుంది అనుకుంటారు. కానీ ఈ 10,000 నుంచి మొదలు పెడితే వీళ్ళకి చేస్తూ వాళ్ళకి కావాల్సింది వెతుక్కోవచ్చు కదా అనేది నా ఒపీనియన్. అయితే ఈ బీటెక్ పిల్లలు ఏంటంటే కొంచెం ప్రెజెంట్లో ఉండి ఆ టెక్ తగ్గించుకుంటే వాళ్ళకి డెఫినెట్గా క్లారిటీ ఉంటుంది. స్టార్టింగ్లో ఎవరికి ఎక్కువ ప్యాకేజెస్తో రావు, ఒక 5 to 10%. కాబట్టి మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, నేర్చుకోండి. మీ దగ్గర ఏ స్కిల్స్ లేకుండా నాకు ఎంతసేపు లక్షల్లో జాబ్ రావాలంటే ఎవరికి రాదు, రియాలిటీలో ఎవరికి రాదు. చిన్న జాబ్, మీకు జాబ్ ఉందా లేదా? చాలా మంది జాబ్ లేక రోడ్స్ మీద ఉంటున్నారు. మీకు ఒక 10,000 జాబ్ వచ్చినా యాక్సెప్ట్ చేయండి, నేర్చుకోండి, నెక్స్ట్ గో ఫర్ ప్రమోషన్. కానీ ఒకేసారి CEO అవ్వాలంటే ఇట్ నాట్ పాసిబుల్. సో ఈ సెల్ఫ్ క్లారిటీ ఓవర్ థాట్స్ అంటారు సైకాలజీలో. క్లారిటీ ఓవర్ థాట్స్, మన ఆలోచనల మీద మనం క్లారిటీ కావాలంటే టైం ఇవ్వాలి. టైం ఇవ్వము, టైం ఫోన్కి మాత్రం ఇస్తాం కానీ మనకి మనం ఇచ్చుకోము. సో మనము టైం ఇచ్చుకొని సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే నేను కరెక్ట్ ఏం చేస్తున్నాను, తప్పేం చేస్తున్నాను మన మనసు మనకు చెప్తుంది. ఎప్పుడంటే మనం సైలెంట్లోకి వచ్చినప్పుడు. సో ఆ సైలెన్స్ ఇవన్నీ అంటే జనాలు మెడిటేషను, సైలెన్స్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే పాత పద్ధతిలో, లేదంటే ఇదంతా ఒక మతానికి సంబంధించిన రకరకాల ఆలోచనలు. ఇప్పుడు రీల్స్, షార్ట్స్ వచ్చినప్పుడు జనాలు ఈజీగా అడాప్ట్ అయిపోయారు. సో ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో ఇవన్నీ కూడా, ఈ టూల్స్ అన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మన లైఫ్ కైండ్ ఆఫ్ అన్ని పనులు మన తల మీద వచ్చి పడినట్టు ఉంటుంది, ఏది అచీవ్ చేయలేము. సో ఫ్రెషర్స్ కానీ ఎవరైనా ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ గో ఫర్ ద ఫస్ట్ ఆపర్చునిటీ. దాని నుంచి ఇంప్రూవ్ అవ్వకుండా వెళ్ళండి. ఒకేసారి CEO అయిపోవాలి, ఒకేసారి మేనేజర్ అయిపోవాలంటే అవ్వదు. కొంచెం మనము హంబల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హంబల్నెస్ ఉన్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ అచీవ్ సక్సెస్. అండ్ ఎవరైతే లైఫ్లో ఏదో చేయాలని ముందుకు వస్తున్నా వాళ్ళు ఎప్పుడు వెనక్కి లాగొద్దు. మేము చేయలేదు కదా వాళ్ళు చేస్తున్నారనే డిఫరెన్సెస్ ఎప్పుడు చూపించొద్దు. యూ జస్ట్ ఎంకరేజ్ దెమ్. మీకు ఒకటి తెలుసు, ఒక మనిషి చెప్పే ఒక మాట,
మన బ్రెయిన్లో కొన్ని వందల సంవత్సరాలు, అంటే మనం వందల సంవత్సరాలు బ్రతకము కానీ మన డిఎన్ఏ ట్రాన్స్ఫర్ చేసినా కానీ, లేదంటే సమ్ సైంట్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఆ మెమరీ అనేది వందల సంవత్సరాలు మన బ్రెయిన్లో ఉంటుందంట. హౌ దట్ ఈస్ పాసిబుల్ అని అంటే అంత పవర్ఫుల్. మిమ్మల్ని ఇప్పుడు శ్వేత గారు మీ డ్రెస్ బాగుంది అన్నాను, మీకు డెఫినెట్గా ఈవినింగ్ కల్లా ఒక్కసారైనా వర్డ్ గుర్తొస్తుంది. అదే నేను మిమ్మల్ని ఏదో నెగిటివ్ వర్డ్ అన్నాను, నేను అన్న మంచి వర్డ్ కంటే నెగిటివ్ వర్డ్ ఇంకా 1000 సార్లు గుర్తొస్తుంది. కాబట్టి మనము మనుషుల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాం మన మాటలు. సో ఎప్పుడు స్వీట్గా మాట్లాడడం పాసిబుల్ అవ్వదు, కానీ రైట్గా మాట్లాడడం పాసిబుల్ అవుతుంది. కోపాన్ని కూడా రైట్ వేలో చూపించడం పాసిబుల్ అవుతుంది. సో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ థాట్స్ మీద క్లారిటీ ఉంటే లైఫ్లో సగం సమస్యలు అనేవి అక్కడే సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.